ఒక కార్డుని అంటే వారికి హక్కు ఉన్న కార్డుని పూర్తిగా ఈ చట్టంలో పేర్కొనబడింది. అదే రకంగా భవిష్యత్తులో భూ వివాదాలకి పరిష్కార మార్గం ఏదో ఒకటి కనుక్కోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. భూములు పాస్బుక్లు ఒకరి పేరుతో ఉంటాయి, పొజిషన్లో ఒకరుంటారు, పొజిషన్ ఎక్కువ ఉంటుంది, పాస్బుక్ తక్కువ ఉంటుంది, పాస్బుక్ ఎక్కువ ఉంటుంది, పొజిషన్ తక్కువ ఉంటుంది. దీనికి పరిష్కారం పొజిషన్లో ఎవరికి ఎంత భూమి ఉందో సర్వే చేయాల్సిన అవసరం ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం తెలంగాణలో ఉండే ప్రతి ఎకరాకి ఒక భద్రత మనం కల్పించాలి అంటే పొజిషన్లో ఎవరున్నారు అనేది సర్వే చేసి దానికి సంబంధించిన పూర్తి రికార్డు, పూర్తి హక్కులు కల్పించేది ఈ చట్టంలో పేర్కొనబడింది అధ్యక్ష. ఇది కష్టంతో కూడుకున్న పనే. కొన్ని చోట్ల ఒక 5%, 10% విమర్శలు వచ్చే మాట వాస్తవం. అయినా కూడా ఇప్పుడే కాకుండా ఒక పద్ధతి ప్రకారం దీన్ని సేకరించే విధంగా చట్టంలో ప్రొవిజన్ కల్పించడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా ఇక రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే దస్తావేజులున్న రిజిస్ట్రేషన్లో చేసేటప్పుడే ఆ భూమిని ఎవరైతే కొనుక్కుంటారో వారికి అదే నిమిషంలో మ్యుటేషన్ కలిగే అవకాశాన్ని గత ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష. నాకు ఒక డాక్యుమెంట్ ద్వారా ఒక ఆస్తి సక్రమిస్తే ఆ ఆస్తిని నేను వేరే వాళ్ళకి అమ్ముకుంటే అమ్ముకునేటప్పుడు నా ఆస్తి నాకేదైతే టైటిల్లో నా పేరుందో ఇమ్మీడియట్లీగా ఆ ఆస్తిని కొనుక్కునే వాళ్ళకు కూడా మ్యుటేషన్ చేసే అంశాన్ని అన్నిటికీ అదే పెట్టారు. మేము ఈ చట్టంలో దీన్ని 3 రకాలుగా విభజించడం జరిగింది అధ్యక్ష. మొదటి అంశానికి సంబంధించి ఏదైతే క్లియర్ టైటిల్తో భూములు అమ్ముకునేటప్పుడు కొనుక్కునే వారికి డాక్యుమెంట్తో పాటు మ్యుటేషన్ కూడా చేసే హక్కు 2020 చట్టంలో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఏ భేషజాలకి పోకుండా అది మంచిది కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచటం జరిగింది. అది ఒక్కటే ఈ 2020 చట్టంలో మంచి కార్యక్రమం. దాంట్లో కూడా ఒకటి మిస్ అయ్యారు అధ్యక్ష. ఏం మిస్ అయ్యారంటే దాంట్లో గౌరవ హరీష్ రావు గారు రాసిన లెటర్లో కొన్ని పాయింట్లో ఇది కూడా మెన్షన్ చేశారు అధ్యక్ష. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాం ఈ చట్టంలో. ఏదైతే డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ జరిగిందో మ్యుటేషన్ అయిందో దాంట్లో కూడా ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఏదో ఒక ప్లాట్ఫారం మీద వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఈ డాక్యుమెంటు ఎంఆర్ఓ గారి దగ్గర రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ అప్పీల్ అథారిటీ ఆర్డీఓ గారు కలెక్టర్ గారికి పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎవరికైనా అభ్యంతరం ఉంటే అప్పీల్ అథారిటీని ఈ చట్టంలో పొందుపరచడం జరిగిందని తమర ద్వారా ఈ సభ్యులకి ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాదు ఏదైతే వారసత్వ పరంగా వంశపారంపర్యంగా ఏవైతే భూములు సక్రమిస్తాయో ఆ కుటుంబానికి వస్తాయో ఆ వచ్చే భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు వారు
రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు గత చట్టంలో సేమ్ ఇందాక డాక్యుమెంట్తో ట్రాన్స్ఫర్ అయ్యేది ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ కూడా పొందుపరచడం ఆనాటి 2020 చట్టంలో ఉంది అధ్యక్ష. దానితో వంశపారంపర్యంగా వచ్చే టైటిల్కి సంబంధించిన ఆస్తుల విషయంలో అనేక గ్రామాలలో పట్టణాలలో ఈ విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అధ్యక్ష. ఆ కారణంగా వంశపారంపర్యంగా ఏ ఆస్తులైతే వస్తున్నాయో, ఏ ఆస్తులైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా స్పాట్లోనే ముటేషన్ చేయకుండా వంశపారంపర్యంగా ఎంతమందికి ఆ ఆస్తి మీద హక్కు ఉందో ఒక్కసారి పునఃపరిశీలన చేసుకొని దానికి కూడా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారం దాన్ని ముటేషన్ చేయాలనేది ఈ చట్టంలో పొందుపరచబడింది అధ్యక్ష. అయితే అక్కడ నుంచి ఏదైతే వారికి ఏదైనా సమస్య ఉంటే, వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ సంబంధించిన డాక్యుమెంట్ కూడా నెక్స్ట్ అప్పీల్ అథారిటీ అది ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు కూడా నెక్స్ట్ అప్పీల్ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇక మూడో భాగం, ఈ రిజిస్ట్రేషన్లో మూడో భాగమైంది ప్రధానమైంది అధ్యక్ష. వారసత్వం అదే రకంగా క్లియర్ టైటిల్తో కాకుండా కోర్టుల ద్వారా, ఓఆర్సీ ద్వారా, 38E ద్వారా ఇలా ఒక 14 రకమైన అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 14 రకాలైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 14 రకమైన అంశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఉన్నాయో ఏదైతే ఈ రిజిస్ట్రేషను ఎంఆర్ఓ గారు చేస్తే ఈ చేసిన ఎంఆర్ఓ గారిది ముటేషన్ చేసే రైటు ఆర్డీఓ గారికి పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ ఆర్డీఓ గారికి పెట్టడం వల్ల ఒకసారి క్రాస్ చెక్ జరగడం జరుగుద్ది. అదే రకంగా ఆర్డీఓ గారి పైనున్న Honorable Speaker, sir. Sir, I just need one clarification from the chair, sir, is that